మనలో చాలా మంది శివాలయానికి వెళ్లి శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు. అలా శివలింగాన్ని అభిషేకించడంలో మనం చేసే పెద్ద తప్పు ఏంటంటే నేరుగా శివలింగం పై నుండి నీళ్లు పోసి అభిషేకించడమే. శివలింగానికి అభిషేకం చేయడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఒకవేళ మీరు ఆ నిబంధనలన్నింటినీ పాటించిన అవసరం లేదనుకుంటే శివలింగానికి అభిషేకం చేయకపోవడమే మంచిది. శివలింగంలో మొత్తం శివుడి కుటుంబం అంతా కొలువుదీరి ఉంటుంది. శివలింగానికి కుడివైపు ఉండే ఈ భాగంలో వినాయకుడు కొలువుదీరి ఉంటాడు కాబట్టి ముందుగా వినాయకుడిని అభిషేకించాలి. ఎడమవైపు ఉండే ఈ భాగంలో కుమారస్వామి కొలువుదీరి ఉంటాడు కాబట్టి వినాయకుడిని అభిషేకించిన తర్వాత కుమారస్వామిని అభిషేకించాలి. పానవట్టానికి మధ్యలో ఉండే ఈ భాగంలో అశోక సుందరి కొలువై ఉంటుంది కాబట్టి వినాయకుడిని కుమారస్వామిని అభిషేకించిన తర్వాత అశోక సుందరిని అభిషేకించాలి. ఆ తర్వాత శివలింగం చుట్టూ ఉండే ఈ భాగంలో పార్వతీదేవి హస్తం ఉంటుంది కాబట్టి పార్వతీదేవి హస్తాన్ని అభిషేకించిన తర్వాత చివరగా శివలింగం పై నుండి అభిషేకించాలి. ఈ విషయాన్ని మీరు మొదటిసారిగా తెలుసుకున్నట్టయితే అభిజా ఇన్ఫోని ఇప్పుడే ఫాలో చేసేయండి.